దీన్ని ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు, యుద్ధరంగంలో చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడంటే, ఇంటి దగ్గర ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని, ఎక్కడికి వెళ్తున్నావు? యుద్ధానికి వెళ్తున్నాను. ఓ ఆల్ ది బెస్ట్ అని ఇంటి దగ్గర అవన్నీ చెప్పించుకుని, ఒక లక్ష్యంతో యుద్ధరంగంలోకి బయలుదేరగానే ఎదురుకుండా ఉన్న వాళ్ళందరినీ యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత అది అక్కడ ఇంకా బంధువులు, మేనమావులు, సోదరులు, మనవాళ్ళు, మిత్రులు, ఈ శ్రేయోభిలాషులు, హితులు, ఈ డిజిగ్నేషన్స్తో చూడకూడదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి డ్రెస్ వేసుకున్నావంటే, శిరస్త్రాణాలు ధరించావంటే అక్కడ నువ్వు సైనికుడు అని అర్థం. డిజిగ్నేషన్స్ మారుతాయి. ఏనుగుల మీద ఉన్నవాళ్ళు, గొంటెల మీద ఉన్నవాళ్ళు, కింద కింద నేల మీద ఉన్న కాల్బంట్లు. సో ఈ డిజిగ్నేషన్స్ మారినా అక్కడ జరిగేది, అంతిమంగా జరిగేది కర్తవ్యం. ఏమిటా కర్తవ్యం అంటే యుద్ధం. ఏమిటా యుద్ధం అంటే ధర్మయుద్ధం. అంతే, ఇంతకంటే ఏముండదు. వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఎవరు? రాజులు, సైన్యము, కోట. ఇట్లాంటి మార్గంలోకి వచ్చి, అట్లాంటి సందర్భంలోకి వచ్చి అసలు వీళ్ళందరూ ఏంటి, నా గురువుని చంపుతానా, నా మేనమావని చంపుతానా, నా 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 సోదరుని చంపుతానా, నా హితైషుల్ని చంపుతానా అని ఆ డిజిగ్నేషన్స్ మొదలెట్టాడు. నాన్న హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళందరినీ ఏమంటాం? ఆ ప్రాంగణంలో గడుపు పెడితే ఫోన్ వచ్చింది, ఎక్కడున్నావు అంటే హాస్పిటల్ అంటాం. బయటకు వచ్చాం, ఎక్కడున్నావు? సంతలో ఉన్నానంటాం. ఇంకో చోట ఎక్కడున్నావు? సినిమా హాల్లో ఉన్నానంటాం. ఆ ప్రాంగణాల పేరు మాట్లాడుతున్నాం. సినిమా హాల్లో ఉంటే నేను ప్రేక్షకుడు అన్నారు. ఇంకా నీకు అక్కడ అదే డిజిగ్నేషన్. ఎవడైనా, ఎంతటి వాడైనా, ఎంతటి స్థాయిలో ఉన్నవాడైనా, యుద్ధరంగంలోకి వెళ్తే ఎంతటి స్థాయిలో ఉన్నవాడైనా వాడు సైనికుడే. డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళినా వాడు పేషెంటే. అలాంటిది ఇది మర్చిపోయి నా వాళ్ళు అన్నావేమిటి? రెండోది నేను అన్నావేమిటి? నేను యుద్ధం చేస్తున్నాను, నేను చేసే యుద్ధంలో నా వాళ్ళందరినీ నేను చంపేస్తున్నాను, వీళ్ళందరూ చచ్చిపోతున్నారు, శాశ్వతంగా మరణిస్తున్నారు. ఈ 3 పాయింట్స్ ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ గమనించి, అర్జునుడి మానసిక స్థితిని గమనించి, ఏమన్నావు? నేను అన్నావా? నేను అంటే అహంకారం నాన్న. నువ్వు ప్రయత్నిస్తే వచ్చింది కాదు యుద్ధం. రెండోది నా వాళ్ళు అన్నావు. నా వాళ్ళు అంటే అటాచ్మెంట్ అని అర్థం. ఇక్కడ అటాచ్మెంట్కి తావులేదు. రెండోది మరణిస్తున్నారు అంటున్నావు. నువ్వు చంపకపోయినా ఇక్కడ ఎవడు బతికుండేవాడు, శాశ్వతంగా ఉండేవాడు ఎవడు లేడు. ఇక్కడ వాళ్ళు కోరుకుంటే యుద్ధం మొదలైంది. కానీ మనం ఎంత మ్యాక్సిమం ఎంత ట్రై చేసాం మనం. నేను కూడా చివరికి మనుషులు చెప్తే కావటం లేదు, నువ్వు రాయబారానికి నువ్వు వెళ్ళు మహాత్మా పరమాత్మ అని అంటే కదా నేను వెళ్ళింది. నేను చెప్పినా వెళ్ళలేదు కదా. వాళ్ళు యుద్ధమే శరణ్యం అనే స్థాయికి వాళ్ళు ప్రవర్తించినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? యుద్ధమే చేయాలి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది అది నీ డ్యూటీ. ఈ కర్తవ్యం ఆచరించటమే రాజుకి ధర్మము. ధర్మం అంటే ఏమిటి? సర్వజనామోదయోగ్యమైన కర్మ పేరు యుద్ధం. ఇప్పుడు నువ్వు చేస్తున్న యుద్ధం. కాబట్టి భగవద్గీతలో ఏముందంటే, ఇది కృష్ణుడు అర్జునుడికి మాత్రమే కాదు. ఒక కురుక్షేత్రం నాడు 5000 సంవత్సరాల క్రితం జరిగిన క్షేత్రానికి మాత్రమే చెందింది కాదు భగవద్గీత అంటే. ఇప్పటికీ సర్వమానవులకి అది ఆశాదీపం, సాధకులకి కల్పవృక్షం. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత అంటే ధర్మం. కాబట్టి ప్రతి మానవుడు ఆచరించవలసిన ధర్మం ఏమిటో ఒక్క భగవద్గీత పుస్తకం చదివితే, గ్రంథం చదివితే మనకు అర్థమైపోతుంది. ఎవరెవరికి? బాల్యంలో పిల్లల దగ్గర నుంచి, వాళ్ళని కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి, వాడు సమాజంలోకి వస్తే నేర్పించవలసిన గురువు దగ్గర నుంచి, సమాజంలో కలుసుకునే అందరి దగ్గర నుంచి ప్రతివాడు ఆచరించవలసింది. ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని పరిపాలించే నేతల దగ్గర నుంచి, రాష్ట్రాలను పరిపాలించే నేతల దగ్గర నుంచి ధర్మబద్ధంగా జీవితం గడపటం ఎలా. ధర్మం అంటే అర్థమైంది కదా. నువ్వు ఏ పని చేసినా అవతలవాడు శబాష్, నువ్వు యు ఆర్ కరెక్ట్, మీరు కరెక్ట్, నేను కూడా మీ మార్గంలోనే నడవాలి. నీకు అవతల వాడికి ఏమి ఇచ్చి ఏంట్రా ఇది అని అనిపించుకోకుండా ఎంత బాగా చేశాడు రా. ఏ పనైనా, నేను పాడినా అలాగే ఉండాలి, మీరు వ్యాఖ్యానం చేసినా, యాంకరింగ్ చేసినా అలాగే ఉండాలి. సో ఎంత బాగా చేస్తోంది అని అనిపించుకుంటే అప్పుడు లైఫ్ చాలా క్యాజువల్గా. ఏదో శాలరీల కోసం, నేను ఎప్పుడు చెప్తుంటాను, శాలరీల కోసం పనిచేయకండి, మీ ఉనికి కోసం పనిచేయండి. యు ఆర్ నాట్ వన్ ఆఫ్ ది, యు ఆర్ ఓన్లీ వన్ అని అనిపించేట్టుగా ఆ కర్మతో మమేకమై ఈ సువర్ణ అనే బంగారు తల్లి యాంకరింగ్ కోసమే పుట్టింది. అసలు ఆ డిక్షన్ కానీ, ఆమె ధరించే దుస్తులు కానీ, ఆ స్టేజ్ని మెయింటైన్ చేసే విధానం కానీ తను క్యాప్చర్ చేసేసి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. వచ్చిన వాళ్ళందరూ ఆ స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ మధ్యలో వచ్చి వెళ్ళే సూత్రధారి పేరే యాంకర్ కదా. మధ్యలో వచ్చి వెళ్ళినా కూడా ఈ సూత్రమున మణులు గుర్చబడినట్లు అంటాడు గీతలో. అట్లా కార్యక్రమంలో వేదిక మీద ఉన్న కార్యక్రమాలన్నిటినీ అనుసంధానం చేస్తూ